హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము షిరిడి ట్రిప్కి వెళ్తున్నాము. సో దాన్ని వ్లాగ్ తీసాను నేను. మేము ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము అనేది చూపిస్తున్నాను. దానికంటే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ డిన్నర్ చేసేసి 10కి అట్లా స్టార్ట్ అయ్యాము. సో మేము 10కి స్టార్ట్ అయ్యి ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్ తుల్జాపూర్ వెళ్ళాము. తుల్జాపూర్లో ఎర్లీ మార్నింగ్ 7:30కి అట్లా రీచ్ అయ్యాము తుల్జాపూర్. సో అక్కడ రూమ్ తీసుకొని ఇంకా అక్కడ ఫ్రెష్ అవుదామని చెప్పి అక్కడ రూమ్ ఒకటి తీసుకున్నాము. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు అక్కడ రూమ్లో. అంటే వాళ్ళు అంతసేపు జర్నీ చేసి సడన్గా ఇంకా కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది వాళ్ళకు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ కింద రెస్టారెంట్లోనే బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాము. బ్రేక్ఫాస్ట్ అయితే పోహా తిన్నాం మేము. నాకు పోహా అంటే చాలా ఇష్టం, బికాస్ నా గ్రాడ్యుయేషన్ డేస్ గుర్తుకొస్తాయి నాకు పోహా చూస్తే. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి తుల్జాపూర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్కి వెళ్ళడానికి చాలా నడవాలి అసలు, అంటే చాలా ఓపికతో ఉండాలి నడవడానికి. సో ఇక్కడ రిక్షాస్ అవైలబుల్గా ఉంటాయి, బట్ మేము వెళ్ళిన రోజు ర్యాలీ జరిగింది, సో అక్కడ రిక్షాస్ అయితే మాకు దొరకలేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇట్లా పూజ తాళి సెట్ అని అమ్ముతారు బయట. మీరు ఒకవేళ సపరేట్గా పూజారిని మాట్లాడుకోవాలి అని అనుకుంటే ఇది కొనకండి, వాళ్ళే ఇస్తారు లోపల పూజ తాళి సెట్. సో మనం ఇక్కడ స్టెప్స్ దిగి లోపలికి దిగుతూ ఉండాలి, ఎందుకంటే అమ్మవారు ఇక్కడ బావిలో ఉంటారు. సో మాకు దర్శనం మాత్రం చాలా లేట్ అయింది, ఒక 2 hours పట్టింది. అండ్ నెక్స్ట్ ఇంకా తుల్జాపూర్లో దర్శనం అయిపోయాక ఇంకా షిరిడి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇంకా మధ్యలో స్నాక్స్ టైం అని చెప్పి ఇట్లా ఆగి స్నాక్స్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. వ్యూ మాత్రం చాలా బాగుంది తుల్జాపూర్ నుండి షిరిడి వెళ్తుంటే. సో ఆ రోజు షిరిడి వెళ్ళేసరికి నైట్ అయిందని వీడియో ఏం షూట్ చేయలేదు. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము. షిరిడీలో అయితే వ్లాగ్ ఎక్కువ తీయలేదు, బికాస్ కెమెరా అని ఫోన్స్ ఏం అలో చేయరు టెంపుల్లోకి. సో పీస్ఫుల్గా దర్శనం చేసుకుందామని వీడియో అయితే ఏం షూట్ చేయలేదు నేను కూడా. అండ్ దర్శనం అయిపోయాక ఇంకా ఇట్లా స్ట్రీట్ షాపింగ్ అయితే చేసాం మేము. షిరిడీలో షాపింగ్ చాలా బాగుంటుంది, అంటే మనకి ఏమైనా పూజకి సంబంధించినవి ఏమైనా కొనాలంటే షిరిడీలో చాలా బాగుంటాయి ఐటమ్స్. అండ్ మేమైతే శారీ షాపింగ్ కూడా చేసాము, కానీ అది వీడియో తీయలేదు, నేను మర్చిపోయాను. అండ్ షిరిడి టెంపుల్కి వెళ్ళినప్పుడు నేనైతే శారీ కట్టుకున్నాను, బికాస్ కొంచెం ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి. అండ్ ఇక్కడ మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు కారిడార్లో షిరిడీలో. సో ఆ రోజు రాఖీ కాబట్టి మాకు 20 minutes కంటే ఎక్కువ పట్టలేదు, దర్శనం కూడా తొందరగా అయిపోయింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మా హస్బెండ్కి వాళ్ళ సిస్టర్ రాఖీ కడుతున్నారు. సో రాఖీ సెలబ్రేషన్స్ కూడా షిరిడీలోనే చేసుకున్నాం మేము. అండ్ ఇంకా విహాన్కి ఇంకా హన్విక్ కూడా అత్తయ్య రాఖీ కడుతున్నారు, బికాస్ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అందరు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి. సో ఇంకా నేను కూడా ఎవరు కట్టలేదు, మా బ్రదర్స్ అందరు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి. సో ఇంకా అత్తయ్య రాఖీ కట్టాక వీళ్ళైతే బ్లెస్సింగ్స్ తీసుకున్నారు అత్తయ్య దగ్గర. ఈ రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయాక ఇంకా షిరిడి నుండి అయితే శని సింగాపూర్ స్టార్ట్ అయిపోయాము. మేమైతే బస్సులో మ్యాట్రెస్ వేసుకున్నాము, బికాస్ పిల్లలకి ఆడుకోవడానికి అని చెప్పి. అండ్ అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి పడుకోవడానికి కూడా ఉంటుంది అని చెప్పి. శని సింగాపూర్లో ఏంటంటే చాలా మోసాలు జరుగుతాయి, మీరు మాత్రం ఫ్రీ పార్కింగ్ అని చెప్పి నమ్మి వెళ్ళకండి. లోపలికి వెళ్తే ఇంకా బుక్ అయినట్టే, వాళ్ళు వదలరు ఇంకా తీసుకునే వరకు. సో మేము ఫస్ట్ టైం కాబట్టి మాకు అర్థం అవ్వలేదు, మేమైతే మోసపోయాము. సో నెక్స్ట్ వాళ్ళు అక్కడ ఇచ్చిన పూజ తాళి సెట్ అనేది బయటికి వస్తే 50 రూపీస్కి అమ్ముతారు, వాళ్ళు మాత్రం 500 అని చెప్పి తీసుకున్నారు. ఆయిల్ అన్నీ సపరేట్గా తీసుకున్నారు అక్కడ. సో లోపల టెంపుల్ అయితే చాలా బాగుంది శని సింగాపూర్లో. సో టెంపుల్ అయితే ఇలా ఉంది. సో ఇంకా శని సింగాపూర్లో ఒకసారి దర్శనం చేసుకొని ఇంకా దర్శనం అయిపోయాక వెనక్కి తిరిగి చూడకూడదంట దేవుణ్ణి. సో ఇంకా శని సింగాపూర్లో దర్శనం అయిపోయాక నాసిక్ అయితే వచ్చాము. నాసిక్ వస్తుంటే కూడా వ్యూ చాలా బాగుంది. అండ్ నాసిక్ వచ్చి నైట్ డిన్నర్ చేసాము. ఆ రోజు కొంచెం రెస్ట్ తీసుకుందాము రిసార్ట్లో అని చెప్పి అక్కడైతే ఒక రిసార్ట్ బుక్ చేసుకొని ఉన్నాము. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఆ రిసార్ట్లో, అంటే వాళ్ళు కూడా చాలా 3 days నుండి జర్నీ చేసి అలసిపోయారు. సో ఇక్కడైతే కొంచెం పీస్ఫుల్గా ఆడుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా.
అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ని చూసి వాళ్ళైతే ఇంకా స్విమ్మింగ్ పూల్లో నుండి బయటికి రాలేదు, 2 అవర్స్ స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నారు. నెక్స్ట్ రిసార్ట్ అయితే ఇలా ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రిసార్ట్ మొత్తం చూసి వచ్చాము అందరం తిరిగి. చాలా బాగుంది అసలు, వ్యూ అయితే చాలా నచ్చింది నాకు, ఎంత పీస్ఫుల్గా ఉందో. అండ్ ఎర్లీ మార్నింగ్ పికాక్ సౌండ్స్ కూడా వినిపించినాయి, కానీ పికాక్స్ అయితే బయటకి ఏం రాలేదు, ఫారెస్ట్లోనే ఉన్నాయి. సో ఈ రిసార్ట్కి ముందు ఒక గోదావరి రివర్ ఉంది. ఇంకా రిసార్ట్ నుండి మేమైతే 1కి అట్లా బయలుదేరి ట్రయంబకేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము. సో ట్రయంబకేశ్వర్ టెంపుల్ కూడా చాలా బాగుంది అసలు. నేనైతే సెకండ్ టైం విజిట్ చేయడం, మా వాళ్ళందరూ ఫస్ట్ టైం విజిట్ చేశారు ట్రయంబకేశ్వర్ టెంపుల్ని. సో ఇక్కడ ఏంటంటే 12 జ్యోతిర్లింగాల్లో ఇదొక జ్యోతిర్లింగం అంట. అండ్ ఇందులో శివలింగం అనేది లోపలికే ఉంటుంది. నేనైతే గుళ్ళో వీడియో షూట్ చేయలేదు, బికాస్ నేను దేవుణ్ణి దర్శనం చేసుకునే దానిలోనే ఉన్నాను, వీడియో తీయాలి అనే థాట్ కూడా నాకు రాలేదు అసలు. సో పీస్ఫుల్గా దర్శనం చేసుకుందామనే మైండ్ సెట్లోనే ఉన్నాను నేను. అండ్ ఇక్కడైతే త్రిలింగ అని కూడా అంటారంట, 3 చిన్న చిన్న లింగాలు ఉంటాయి ట్రయంబకేశ్వర్లో. సో ఈ టెంపుల్కి వెళ్తే మనం బయట ఎంత రష్గా ఎంత సేపు వెయిట్ చేసినా కానీ లోపలికి వెళ్ళగానే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ట్రయంబకేశ్వర్ టెంపుల్. నేను 2 టైమ్స్ వెళ్ళాను కదా, 2 టైమ్స్ కూడా 2 అవర్స్ వెయిట్ చేసి వెళ్ళాను, కానీ లోపలికి వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మేమైతే మేము బయటకు వచ్చే వరకు 4 అయింది. ట్రయంబకేశ్వర్లో కూడా 2 అవర్స్ పట్టింది దర్శనానికి. ఇంకా అక్కడ 4కి లంచ్ చేసి ఇంకా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికైతే ఎర్లీ మార్నింగ్ 9:30కి అట్లా రీచ్ అయిపోయాము. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.